హలో! ఏంటి నేనసలు ఇలా ఈ హైవే మీద తేలాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, గేమ్ షోలు, టాక్ షోలతో బిజీగా ఉండేటువంటి నాకు అప్పుడప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం గుడికి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈరోజు నేను యాదాద్రి నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాను. అక్కడి ప్రాముఖ్యత గురించి, విశేషాల గురించి నేను తెలుసుకుంటాను, మీకు చెప్తాను. మన యాదాద్రి హైవే నుంచి యాదాద్రికి వెళ్లే ఎంట్రన్స్ ఇదేనండి. 7 ఏళ్ల తర్వాత నేను కూడా ఇదే రావడం. యాదాద్రికి వచ్చేసాము. వచ్చే దారంతా ఎంత బాగుందో అసలు. విశాలమైనటువంటి రోడ్లు, బోలెడంత పచ్చదనము, చాలా బాగుంది. మన రూమ్కి వెళ్ళిపోయి ఒకసారి ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోదాం. ఓకే, పదండి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి 2.7 కిలోమీటర్ల మెట్ల మార్గంలో పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కొండపైకి చేరుకుంటారు. యాదాద్రికి వచ్చే బస్సెస్ అన్నీ ఈ టీఎస్ఆర్టీసీ కొత్త బస్టాండ్లో ఆగుతాయి. అలాగే ఇక్కడి నుంచి కొండపైకి ఫ్రీ షటిల్ సర్వీసెస్ కూడా నడుపుతున్నారు. కారులో వచ్చే భక్తుల కోసం సుమారు 6,000 కార్లు పట్టేలాగా పెద్ద పార్కింగ్ కూడా ఉంది. యాదాద్రికి వచ్చేటువంటి భక్తుల కోసం YTDA కట్టించినటువంటి విల్లాస్ ఇవి. ఆన్లైన్లో కూడా ఈ రూమ్స్ని బుకింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇక్కడంతా. లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం, పదండి. ఆలయానికి వెనక ఉన్న కొండ మీద YTDA గెస్ట్ హౌస్ ఉంది. ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే వేలాది భక్తుల సౌకర్యార్థం టెంపుల్ సిటీలో 250 ఎకరాల్లో విల్లాస్ నిర్మిస్తున్నారు. యాదర్శ మహర్షి తపస్సుని మెచ్చి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి 5 రూపాల్లో దర్శనమిచ్చారు. అందుకే యాదాద్రిని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. అంతటి విశిష్టత ఉన్న యాదాద్రి పునర్నిర్మాణం 4.3 ఎకరాల విస్తీర్ణంలో 2.3 ఎకరాల దేవాలయ ప్రాంగణంతో నిర్మించారు. స్వామివారికి తలనీలాలిచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కళ్యాణకట్ట ఇది. అన్నదాన కార్యక్రమాలు జరిగే సత్రంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునే భక్తుల కోసం 2 పెద్ద హాల్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి 700 మందికి పైగా ఇక్కడ వ్రతం చేసుకోవచ్చు. వచ్చిన భక్తులందరూ ఈ సదుపాయాల్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా దర్శనానికి వెళ్దామా? ఇప్పుడు మనం విల్లా నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము.
దర్శనానికి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. పక్కనే లక్ష్మీ పుష్కరిణి గుండం ఉంది. చేంజింగ్ రూమ్స్ వంటి సౌకర్యాలతో ఇది భక్తులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది విష్ణు పుష్కరిణి. ఈ గుండంలో నీళ్లు మాత్రం కేవలం స్వామివారి కోసమే వాడతారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. గుడి ప్రాంగణం అంతా యాదాద్రి నరసింహస్వామి నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఇక్కడి నుంచి ఇలా కిందకి మెట్లున్నాయి. ఎందుకంటే స్వామివారు వెలిసింది గుహలో కాబట్టి. పైగా నిర్మాణం జరిగినన్ని రోజులు కూడా ఆ విగ్రహాన్ని ఏమాత్రం కదపకుండా నిత్యం పూజలు జరుగుతున్నప్పుడే నిర్మాణం కూడా జరిగింది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చేశాము. అలా వెళ్లి స్వామివారిని గర్భగుడిలో దర్శనం చేసుకుని వచ్చేస్తాను. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకి మొదట ఆలయ క్షేత్ర పాలకులైన ఆంజనేయ స్వామి దర్శనం జరుగుతుంది. తరువాత ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనం జరుగుతుంది. ముఖద్వారం ముందు 12 ఆళ్వార్ల విగ్రహాలున్నాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రజలకి బోధించారు కాబట్టే ఆళ్వార్లను ముఖద్వారం ముందు పిల్లర్లుగా స్థాపించారు. ఆళ్వార్లు, ఆండాళమ్మవారు, రామానుజవారు, ఆంజనేయ స్వామి ఇలా కింద అంతస్తులో ఉన్న ముఖమండపంలో పరివార దేవతలు కూడా దర్శనమిస్తారు. మొదటి అంతస్తులో ఉన్న పిల్లర్లన్నీ కాకతీయుల శైలిలో నిర్మించారు. గర్భాలయం ఎదురుగా ఉన్న ఈ హాల్ అంతా షాండిలియర్లు, శిల్పాలు, 11 అడుగుల ద్వారంతో పాటు బంగారు ధ్వజస్తంభం కూడా ఉంది. ఇవన్నీ ఆనాటి రాజసాన్ని ప్రతిబింబించేలా చేస్తోంది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అసలు ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. శిల్పాలతో చెప్పిన కథలు, ఆర్కిటెక్చరు చాలా అపురూపంగా ఉంది. ఇక్కడి నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు రెండోసారి. మీరు కూడా అక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ చేసుకోవడం మిస్ కాకండి. పంచతల రాజగోపురం నుంచి బయటికి రాగానే రెండవ ప్రాకారంలో 4 పక్కల 4 మండపాలున్నాయి. నైరుతిలో నిత్య కళ్యాణ మండపం, వాయుభాగంలో అద్దాల మండపం, ఈశాన్య భాగంలో కుబేర మండపం, ఆగ్నేయంలో ఉన్న రామానుజ కూటమిలో అయ్యగార్లే స్వయాన్న నైవేద్యం తయారు చేసి స్వామివారికి పెడతారు. ప్రాకారంలో ఉన్న 52 యాలి పిల్లర్లు 9.6 అడుగుల ఎత్తు, సుమారు 18 టన్నుల బరువు ఉంటాయి. ప్రాకారం బయట ఉన్న గోడ చుట్టూ సబ్ పిల్లర్స్ ఉన్నాయి. వీటిని బాలపాల పిల్లర్స్ అంటారు. ఈ పిల్లర్స్ ఉన్న ప్రాంగణాన్నంతా అష్టభుజి మందిరం అంటారు. ఇలాంటి మండపం ఏ ఆలయంలో అయినా చతురస్రం గాని దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది. కానీ యాదాద్రిలో పల్లవుల శైలిలో అష్టభుజి ఆకారంలో నిర్మించారు. ఈ అష్టభుజి మందిరం 324 ఫీట్ల పొడవు, 222 ఫీట్ల వెడల్పు ఉంటుంది.
యాదాద్రి ఆలయంలో 7 గోపురాలున్నాయి. ప్రధాన ఆలయం ఉన్న విమాన గోపురం 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉగ్ర నరసింహస్వామి ఎప్పుడూ ఈ గోపురం పైనున్న సుదర్శన చక్రం నుండి పరిపాలిస్తూనే ఉంటారు అని పురాణాలు చెప్తున్నాయి. మనం తూర్పున ఉన్న రాజగోపురం నుంచి లోపలికి వచ్చి దర్శనం తర్వాత పడమరన ఉన్న రాజగోపురం నుంచి బయటకొచ్చాము. ఆలయ పునర్నిర్మాణం అంతా కృష్ణశిలారాయితో జరిగింది. ఇక్కడ గోడకి ఇంకో వైపున మహాబలిపురంకి చెందిన పల్లవ శైలి నిర్మాణం జరిగింది. జనరల్గా వాడే కాంక్రీటు సిమెంటు కాకుండా డంగు సున్నం అంటే సున్నం, ఇసుక, జూటు, కరక్కాయ, జనపనార కలిపి వాడారు. రోజుకి సుమారు 50,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ని ఏర్పాటు చేశారు. ఆలయం బయటి ప్రాకారంలో 2 ఎకరాల విశాలమైన ప్రదేశం ఉంది. భక్తులందరూ దర్శనం చేసుకున్నాక ప్రశాంతంగా ఆలయం ఆవరణలో గడపవచ్చు. నాకెంతో ఇష్టమైన యాదాద్రి స్వామి ప్రసాదం ఇంకా తీసుకోలేదు. పదండి తీసుకుందాం. ప్రసాద కేంద్రంలో ఉన్న కౌంటర్లలో క్యూ పద్ధతిలో ప్రసాదం విక్రయిస్తున్నారు. దర్శనానికి వచ్చే వేలాది భక్తులకి ప్రసాదం అందుబాటులో ఉండేలాగా అధునాతన యంత్రాలతో నాణ్యతతో కూడిన లడ్డూల తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ లడ్డు, పులిహోర తయారు చేస్తారు. ప్రసాద కేంద్రం పక్కనే శివాలయం కూడా ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ ఇంత పెద్ద నిర్మాణం ఎలా చేపట్టిందో ఇక్కడున్న విచారణ కేంద్రంలో అడిగి తెలుసుకుందాము. సుమారు 6 ఏళ్ల పాటు వేలాది మంది శ్రమతో పునర్నిర్మించినటువంటి యాదాద్రి మన తెలంగాణకే ఒక వన్నె తెచ్చే గొప్ప ఆలయంగా రూపాంతరం చెందింది. గుట్టను విస్తరించడానికి 100 అడుగుల మేర రీటైనింగ్ వాల్ని నిర్మించారు. ఇప్పుడు ఈ యాదాద్రి ఆలయంలో 2,000కి పైగా శిల్పాలున్నాయి. కేవలం పునర్నిర్మించడం మాత్రమే కాదు, భక్తి శ్రద్ధలతో భావి తరాలకు మన చరిత్రని, మన సంస్కృతిని బోధించే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయంగా నిలుస్తుంది. అసలు ఇదంతా చూస్తుంటే ఆ యాదాద్రి నరసింహస్వామి ఆయనకి కావలసినట్టుగా ఈ దేవాలయాన్ని కట్టించుకున్నట్టుగా లేదు. అసలు ఇక్కడి నుంచి వెళ్లాలనే లేదు. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఇక్కడికొచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. నాకైతే బోలెడంత పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఈ ఎనర్జీతో ఈవెంట్లు, షోలు రెట్టింపు చేసేస్తాను నేను. నరసింహస్వామికి జై.